నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికొచ్చాం. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. హఠాత్తుగా వచ్చాం కదండి, ముందుగా చెప్పుంటే పని వాళ్ళు శుభ్రం చేసి పెట్టేవారు. అయినా పర్వాలేదులేండి, మన ప్రసాద్ గారు చంద్రిక గారు ఉన్నారు కదా. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నీకు మేం పని వాళ్ళలాగా కనిపిస్తున్నామా? ఒళ్ళెలా ఉందిరా? ఇప్పుడు ఇల్లంతా మేము శుభ్రం చేయాలా? అది కాదండి, మీరున్నారు కదా, ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు అంటున్నాను. మరి నువ్వెందుకు మాతో పాటు వచ్చినట్టు? ఈ పనులను చూసుకోటానికేగా. అన్ని పనులు మేమే చేస్తే నీకెందుకురా జీతం? అబ్బో, ఈ ఊరికి ఇంటికి ఎప్పుడొచ్చినా ఏదో ఒక దుర్వార్త వినాల్సి వస్తుండేది. కన్నీళ్లు మూటగట్టుకుని తిరిగి వెళ్లేవాళ్లం. మొట్టమొదటిసారి ఈ ఊళ్ళో మనకు మంచి జరుగుతుందన్న వార్తతో వచ్చాం. మనస్సుకి చాలా తృప్తిగా ఉంది. అవును బామ్మగారు, ఈ ఊళ్ళో 5 తరాల కోడళ్లను పోగొట్టుకున్నాం. అంతులేని బాధను అనుభవించాం. మొదటిసారిగా ఈ ఊరికి సంతోషంగా వచ్చాం. జైసార్ ఈ ఊరికి వస్తారన్న కబురు విన్న వెంటనే నాకు ఇదే అనిపించిందండి. కన్నీళ్ళనిచ్చిన ఊరే నవ్వుల్ని కూడా ఇస్తుంది అంటారు. అది ఇప్పుడు నిజం కాబోతుంది.
ఒరే చారిగా, మా ముసల్దంటే కాటి కాళ్ళు జాపుకుంది, చాదస్తందో ఏదో వాగుతుంది. మా వంటింటి కుందేలేమో ముసల్ది తానా అంటే తందానా అంటుంది. నీకేం పోయే కాలం వచ్చిందిరా? వాళ్లేదు అంటే నువ్వు వంత పాడుతున్నావు. అంటే ఈ ఊళ్ళో మనకి ఎప్పుడూ చెడే జరిగింది కదండి, మొదటిసారి మంచి జరుగుతోందని. మంచి జరుగుతుందని నీకు తెలుసా? ఎప్పట్లాగా చెడు జరిగితే ఏం చేస్తావురా? ఎందుకండి అశుభం మాట్లాడతారు? ఒరే, కీడెంచి మేలించిమన్నారా? ఏదో మంచి జరుగుతుందని చంకలు గుద్దుకుని గంతులు వేయడం కాదు. ఇక్కడ మనకి తెలియని ప్రమాదం కూడా పొంచుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదమా? చంద్రిక, నీకేమైనా శబ్దం వినిపించిందా? నాకు వినిపించిందండి. ఆ, ఆ, నాకు వినిపించిందండి. చారి, ఏంటా శబ్దం? ఎవరో వెళ్ళి చూడు చారి. ప్రసాద్ అన్నయ్య, మీరు కూడా వెళ్ళండి. ఆ, ఎందుకమ్మా? వాడు వెళ్తాడుగా. లోపల ఏమీ లేదండి, అంతా ఖాళీగానే ఉంది, ఎవరూ లేరు. చిత్రంగా ఉందే. తలుపులు మూసున్నప్పుడు శబ్దాలు వినిపించే, తెరవగానే ఆగిపోయాయేంటి? వామ్మో, దెయ్యమేమో చంద్రిక. అమ్మో, పట్టపగలు దెయ్యాలేంటి? చాలా ఏళ్ల నుంచి ఇంట్లో ఎవరూ లేరు కదా, ఏ పక్షులో ఎలకలో అయ్యుంటాయి. ఎవరూ భయపడకండి. చారి, ఎవరైనా పనివాళ్లుంటే పిలిపించి ఇల్లంతా శుభ్రం చేయించు. అలాగే మేడం. అలాగే మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇంటి పనికి వంట పనికి ఒక మనిషి కావాలి. ఆ ఏర్పాట్లు కూడా చూడు. అలాగే మేడం. అవునండి, ఇందాకేదో ప్రమాదం అన్నారు, ఏమిటండి అది? ఆ, ఏదో ఊరికే అన్నాను లేరా, ఏ ప్రమాదం లేదు. మీరు లేదు అన్నారంటే ఏదో ఉన్నట్టే. మరి ఉంది అన్నప్పుడు లేదు అనుకోవచ్చుగా. వేదవా డౌట్లో నువ్వు.
ఏమైంది బేబీ? తెలీదు, స్టార్ట్ అవ్వట్లేదు. బేబీ ఏంటి మామ్? అది జస్ట్ నేమ్ బోర్డే కదా, దాన్ని చూసి ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు? సరిగ్గా బోర్డుకి ఇటువైపు కారు ఆగిందంటే ఈ ఊళ్ళోకి మనం వెళ్ళకూడదని ఇండైరెక్ట్ గా చెప్తుందేమో. ఎవరు చెప్తున్నారు? డెస్టినీ. బుల్‌షిట్! మామ్, నిజంగా నీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఈ మధ్య నాన్సెన్స్ అంతా మాట్లాడుతున్నావు. కొన్నింటిని నమ్మాలి బేబీ. అయితే ఏంటి మామ్ ఇప్పుడు? ఆ బోర్డు మనల్ని ఊళ్ళోకి వెళ్లకుండా ఆపుతుందా? అంత పవర్ ఉందా దానికి? పీకి పడేస్తాను. బేబీ, నో బేబీ, వద్దు. ఎందుకొద్దు? నువ్వన్న మాటే కదా, అది లేకపోతే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అంత పెద్ద సిటీ వదిలేసి జై గారు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారు సార్? ఈ ప్రపంచంలో ఎన్నో జాబులు ఉన్నా మనం పోలీస్ జాబ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు? అంటే సార్ అది ఎవడి పిచ్చి వాడికి ఆనందం. మనకి కాకి యూనిఫామ్ అంటే పిచ్చి, అందుకే జాబ్ చేస్తున్నాం. మనది డ్యూటీ సార్. మరి జై గారు చేస్తుందేంటి? ఎందుకు ఈ ఊరు వచ్చారు? అది తెలుసుకుందామనే కదా ఈ ఊరికి వస్తున్నాము. బై ద వే, లిఫ్ట్ ఏదైనా కావాలా? నో థ్యాంక్స్. వెళ్దాం బేబీ. ఊళ్ళోకెళ్ళి ఎవరైనా మెకానిక్ ని పంపిద్దాం. మామ్, పోలీస్ వెహికల్లో ఊళ్ళోకి వెళ్తే అసహ్యంగా ఉంటుంది. ఏ క్రిమినల్స్ని తీసుకొస్తున్నారని ఆ విలేజర్స్ ఏదైనా అనుకుంటారనా? ఎక్స్క్యూజ్ మీ. పోలీస్ ఎస్కార్ట్స్తో వస్తున్నామని మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చుగా. బేబీ, లగేజ్ తీసుకో. లేట్ అవ్వక ముందే వెళ్దాం. ప్లీజ్ పదండి. ఛ!
థ్యాంక్ యూ ఏసీపీ గారు. మై ప్లెజర్ మ్యామ్. వావ్, వాట్ ఏ టెంపుల్. ఆ గుడిని కట్టించింది జై పూర్వీకులే. ఓ, జై ఫ్యామిలీకి శాపం మొదలైంది ఇక్కడే అనుకుంటా. మీకు ఈ విషయం ఎంక్వైరీలో తెలిసింది మేడం. అన్నీ తెలుసుకోవడమే కదా మా డ్యూటీ. మామ్, త్వరగా మన గెస్ట్ హౌస్ కి వెళ్ళమని చెప్పు. లేదు బేబీ, మనం జై ఇంటికి వెళ్దాం. ఎవరిదమ్మా ఈ ఇల్లు? ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు అభి. ఇక్కడే నేను ఆడుకున్నాను, ఇక్కడే మా అమ్మ చేతి గోరుముద్దలు తిన్నాను. అవునా అమ్మా? మరి అమ్మమ్మ ఎవరు?